మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 350 పేషెంట్ బెడ్స్ ఉన్నాయి. ఈ 350 పడకల ఆసుపత్రిలో ప్రతి మంచానికి ఆక్సిజన్, పైప్డ్ ఆక్సిజన్, అంటే మంచం దగ్గరే అంటే పేషెంట్ తీసుకురాగానే ఇమీడియట్గా బండ కోసం, మనిషి కోసం, లేదా బండ తోసుకొచ్చే మనిషి కోసం ఎన్ని ఆలస్యం జరగకుండా మంచం పక్కనే వెంటనే పైపు మాస్క్ తీసి వెంటనే పేషెంట్కి తగిలించడం అనే దానివల్ల చాలామంది కంటే కొద్ది మందిలో ప్రాణం పోకుండా నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఏర్పాటు చేయడం కోసం సుమారుగా 7 లక్షల రూపాయలతో ఈ పైప్డ్ ఆక్సిజన్, అట్లాగే దాని సిలిండరు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 13,000 లీటర్ల ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల అంటే ప్రతి పేదవాడికి కూడా మెరుగైన సౌకర్యం. కార్పొరేట్ ఆసుపత్రిలో ఎలా అయితే మంచం పక్కనే పైప్డ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందో, ఇక్కడ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రతి మంచానికి కూడా పైప్డ్ ఆక్సిజన్ ఉంటుంది. తద్వారా వెంటనే పేషెంట్ మంచం మీదకి రాగానే ఆక్సిజన్ తగిలించాలంటే కనుక ఆక్సిజన్ అవసరం ఉంటే ఆక్సిజన్ తగిలించడం, లేదా ఏదైనా చేరిన తర్వాత ఏ అర్ధరాత్రో అపరాత్రో లేదా మధ్యలోనో గబాలన అతనికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి లేకపోతే ఆక్సిజన్ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఇమీడియట్గా వెంటనే పైపు తగిలిస్తాకి సిస్టర్కి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా ప్రాణం పోకుండా నిలబెట్టే అవకాశం ఉంటుంది. మెరుగైన సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్దలు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారి ఫండ్ నుంచి, ఆయన రాజ్యసభ నిధుల నుంచి కూడా 20 లక్షల రూపాయలతో పేషెంట్ల యొక్క అటెండెంట్స్, వారికి వచ్చినటువంటి సేవకులు కూర్చుంటాకు కానీ, వారు ఇక్కడ సేద తీరటానికి కానీ, అంటే విశ్రాంతి తీసుకుంటాకు కానీ విశ్రాంతి భవనం 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. పెద్దలు రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారికి బందర్ ప్రజల తరపున, అలాగే ఈ ప్రాంత రోగులందరి తరపున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.